రవితేజ ప్రతి సినిమాలోనూ తనదైన ఎనర్జీతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆయన కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ డివోషనల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ఇరుముడి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో తెగ హల్చల్ చేస్తోంది. రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్ లో మొదటిసారిగా వస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో రవితేజ ఒక సరికొత్త భక్తిరస అవతారంలో కనిపించబోతున్నారు. ఆయన ఇందులో ఒక శబరిమల అయ్యప్ప స్వామి భక్తుడి పాత్రను పోషిస్తున్న సంగతి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ద్వారా అందరికీ తెలిసింది. అయితే ఈ పాత్ర వెనుక ఉండే కథ, ఆయన ఎందుకు మాల వేసుకోవాల్సి వచ్చింది అన్న అంశాలు సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన ఎపిసోడ్ కోసం రవితేజ తన కెరియర్ లోనే మునుపెన్నడూ చేయని విధంగా విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నారట. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం అది వయసు పైబడిన వృద్ధుడి పాత్ర అని తెలుస్తోంది. ఇప్పటి వరకు రవితేజను ఎంతో స్టైలిష్ గా ఎనర్జెటిక్ గా చూసిన అభిమానులకు ఈ వృద్ధుడి పాత్ర ఒక పెను ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా సినిమాలోనే అతిపెద్ద హైలైట్ గా నిలవబోతోందని తెలుస్తోంది. ఈ ప్రయోగం రవితేజ నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ సినిమాలో హార్ట్ టచింగ్ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో నిన్ను కోరి, మజిలీ చిత్రాలే నిదర్శనం. అదే తరహాలో ఇరుముడి చిత్రం కూడా కేవలం యాక్షన్, భక్తి మాత్రమే కాకుండా ఒక బలమైన తండ్రి కూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే కథతో తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో రవితేజ కూతురిగా చైల్డ్ ఆర్టిస్ట్ నటిస్తుండగా ఆయనకు జోడిగా ప్రముఖ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ థియేటర్స్ లో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేలా ఉంటాయని తెలుస్తోంది. శబరిమల యాత్ర అనగానే మనకు గుర్తు వచ్చే అత్యంత పాపులర్ భక్తి గీతాల్లో విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి సాంగ్ కూడా ఒకటి. అయ్యప్ప భక్తులకు ఎంతో ఇష్టమైన ఈ క్లాసిక్ భక్తి పాటను ఇరుముడి సినిమా కోసం రీమేక్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలను అందిస్తున్నారు. ఈ రీమేక్ సాంగ్ సినిమాలో సరైన సమయంలో వస్తుందని, థియేటర్స్ లో భక్తులకు మరియు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని అంటుంది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ చివరి దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ ఏడాది చివరిలో ఇరుముడి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.